మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా మంత్రి సీతక్క అక్కడి ఏర్పాట్లను అధికారులతోటి కలిసి పర్యవేక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్, జిల్లా యంత్రాంగంతో పాటుగా పూజారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేస్తారని, అనంతరం అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లిన తర్వాత వారు కూడా నిన్న టైం ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు మన ఇక్కడికి రావడానికి. ఫస్ట్ దర్శనం, తర్వాత పూజాలతోటి ఇంటరాక్షన్, ఆ తర్వాత ఎట్లా మనము దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఏంటిదనే మొత్తం ఒక చిన్న వీడియో తీస్తూ ఉన్నారు. దాన్ని అక్కడనే లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా భక్తి విశ్వాసంతో, సమ్మక్క సారలమ్మ మీద ఉన్నటువంటి గౌరవంతో, నమ్మకంతో వారు జాతర లేకుండా జాతరకు ముందస్తుగా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మన దేవాలయాన్ని మంచిగా చేసుకోవాలి, మరి ఇంకా కొన్నేళ్ళు నిలబడాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి పూజారులు కూడా, అధికారులు పూజారులు సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే తెల్లారి నుంచే అక్కడ మిగతా అన్ని గుడి పని అంతా కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన పూజారులు కానీ, అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు, కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎప్పుడేం చేయాలి, ఎప్పుడేం మార్పులు చేర్పులు అనేది వాటిని కూడా ఫాస్ట్గా నిర్ణయం చేసుకుంటే 2000 మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. మనం కూడా మరింత పటిష్టంగా చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా ఒక నమ్మకము, విశ్వాసము, మరి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మ మీద ఉన్నటువంటి